నిన్న నేడు నిరంతరం మారనిదే. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలైన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు కూడా నా ప్రార్థనలో ఈ యొక్క వాక్యాన్ని విన్నవారు ఎంతమందికి అయితే ఫార్వర్డ్ చేస్తున్నారో వారందరూ దీవించబడాలని, ప్రతి అవసరత క్రీస్తునామములో తీర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. నేను దేవుడు ఖచ్చితంగా మీ అవసరత అక్కరత తీర్చునుగాక. ఈరోజు ఒక మంచి మాట మనం నేర్చుకుందాం. అదేంటంటే, బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఒక పదము బలమైన, దృఢమైన పదం అనొచ్చు, శక్తివంతమైన పదం అని కూడా అనొచ్చు. అదేంటంటే, కొందరు ప్రవక్తలు మాట్లాడిన మాట, అపోస్తులు మాట్లాడిన మాట చెప్తా. దేవుడు, అపోస్తుడు పౌలు చెప్పాడు, దేవుడు నా పక్షమందు ఉన్నాడు. దావీదు చెప్పాడు, దేవుడు నా పక్షమందు ఉన్నాడు. మోషే, దేవుడు మన పక్షమందు ఉన్నాడు. ఈ మాట మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మన పక్షానుంటే మనకు జరిగే మేలులేంటో తెలుసుకుందాం. మొట్టమొదట, దేవుడు మన పక్షానుంటే శత్రువులు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు, అంటే శత్రువులు తరిమి వేయబడతారు. 2, దేవుడు మన పక్షానుంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు, అన్ని ఏం కావాలో మొత్తం ఇస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే మన కళ్ళెదుటే మనం చూస్తూ ఉండగా శత్రువులందరూ కూడా నేల కొరిగిపోతారు. దేవుడు మన పక్షాన ఉండటం వల్ల శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు, శత్రువులు నేల కొరిగిపోతారు, దేవుని నుంచి సహాయం కూడా మనకి లభిస్తుంది. ప్రియులరా, ఈ మాట మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం ఏమనుకోనంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు. పక్కనతో చెప్పండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు. స్వీకరించి గర్వంగా కాదు, నవ్వుతూ చెప్పాలా. మీరు కూడా చెప్పండి, మీ పక్కన ఎవరు ఉంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు అని. ఓ పేద విధవరాల పక్షాన దేవుడు ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్ద వాకిట నిలబడి న్యాయము కొరకు ఆమె పలుమార్లు శోధించింది. దేని కొరకంటే అన్యాయం కోసం కాదు, న్యాయం కోసం. కానీ ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడంటే, వాడు అన్యాయస్తుడు. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడంటే అన్యాయం చేసేవాడు, అక్రమార్కుడు, లంచగొండి, మోసగాడు, కపటం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఓ పేద విధవరాలు ఆ న్యాయాధిపతి వాకిట పొద్దున్నే రావగానే న్యాయాధిపతి కనపడేది ఆమెనంట. చూసి ఒకరోజు ఆ యొక్క తన పనివాడిని పిలిచి, ఆమెకేం కావాలో ఆమెను పిలుస్తురా అంటే పిలుచుకొస్తే న్యాయం కొరకు ఆమె పోరాడింది. అరే, ఇన్ని సంవత్సరాలు నేను అక్రమం చేశాను, అన్యాయం చేశాను, అక్రమంగా డబ్బు సంపాదించాను, ఎలాగైనా సరే ఈరోజు ఈమెకు న్యాయం తీర్చాలి. రోజు న్యాయం కోసం పోరాడింది, ఈరోజు న్యాయం ఖచ్చితంగా తీర్చాలి. ఇప్పుడు ఆమె పక్షాన్ని ఎవరున్నారు? అమ్మా, నీ పక్షాన్ని ఉన్నాడా? వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డ, నా పక్కన ఎవరూ లేరు, నాకు సహాయం చేస్తే దిక్కు లేదు, పిల్లలు చూస్తే నన్ను వదిలిపెట్టారని పెద్దవాళ్ళు చాలామంది వృద్ధులు ఈ రోజున అంగలార్చేవాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలు లేరు ఈరోజు. ఒకవేళ నీ బిడ్డలే నీకు దూరం అయిపోయి నిన్ను వదిలి వెళ్ళిపోయారు, దరిద్రం పోయిందనుకుంటా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే, అలాంటి తల్లులకు చెప్తున్న ఈ వాక్యం నువ్వు వీక్షిస్తుంటే, నీ బిడ్డలే నిన్ను మోసం చేస్తుంటే, నీ భర్త నిన్ను మోసం చేస్తే, నీ భార్య నిన్ను మోసం చేస్తే, ఒకటి చెప్తున్నా, నువ్వు న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు ఉన్నాడు, న్యాయం తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిజం, చాలా మంది చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటారు కదా, నాకంటూ ఎవ్వరూ లేరయ్యా, అన్నదమ్ములు ఎక్కడో దూరంలో ఉన్నారు, అక్క చెల్లి ఎక్కడో దూరంలో ఉన్నారు, నన్ను ప్రేమించేవారే లేరు, నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరు సహాయం చేస్తారు? అలాంటి మనసు కలిగి ఒక వేదనతో నిలబడి అంగలార్చున్న నా ప్రియ అక్క చెల్లెలకు నేను చెప్పేది ఏంటంటే, మీ పక్కన ఎవరు లేకపోయినా పర్లా, దేవుడు ఉంటాడు.
దేవుడు ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు తన దూతను పంపి ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి దూతనే పంపించాడు. ఆ దూత వచ్చినప్పుడు భక్తుడు అంటాడు కదా, అయ్యా నువ్వు మా పక్షాన ఉన్నవాడువా, మా శత్రువుల పక్షాన యుద్ధం చేయడానికి వచ్చావా అని అడుగుతాడు తెలియక. అప్పుడు అంటాడు, నేను యెహోవా పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన. ఎవరి పక్షానట? ఇప్పుడు ఆ యెహోవాయే మన పక్షమందు ఉంటే ఇప్పుడు యుద్ధం మనం చేయాల్సిన పని ఉందా? లేదు. అదే నేను మీకు చెప్తున్నా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. దేవుడు మన పక్షాన ఉంటే మనం ఏదో లేనిపోయింది మన మీదకి వచ్చి పడి ఉండొచ్చు, లేనిపోయిన సమస్యల్లో మనం ఉండొచ్చు, రకరకాల ఇబ్బంది కొలిమిలోనికి తెలియకుండానే మనం వెళ్ళుండొచ్చు, ఎన్నో రకాల ఒత్తిడులకు మనం తెలియకుండా గురి అయి ఉండొచ్చు. కానీ దేవుడే మన పక్షానుంటే బిడ్డలారా, ఏ శత్రువు కూడా మన ఎదుట నిలబడకుండా పారిపోతాడు. 5వ అధ్యాయంలో యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయములో 13వ వచనం చూద్దాం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కనులెత్తి చూడగా, 180వ పేజీ ప్రారంభం నుండి బైబిల్. అతను కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు ఏమంటే దూత నిలబడి ఉంటే ఆ దూత దగ్గరికి వెళ్ళి యెహోషువ మారుతున్నాడు, అయ్యా నీవు మా పక్షానున్నావా, మా పక్షానున్నావా, మా విరోధుల పక్షానున్నావా అని అడుగగా అతడు కాదు, నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ పట్టణం, ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఆ కాలం ఇశ్రాయేలు భయము చేత ఎవ్వడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజులను పరాక్రమం. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి అప్పచెప్తున్నాడంట? నీ చేతికి అప్పగిస్తున్నా. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహిస్తున్న యెహోషువ యెరికో ప్రాంతానికి వెళ్ళగానే ఎవడు లోనకు కానీ బయటకు కానీ రాకుండా ద్వారాలన్నీ మూయివేయబడ్డాయి. బట్ ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఎలా? యెరికో గోడలు భయంకరమైనవి, చాలా పెద్ద గోడలు, 2 రథాలు అటు ఇటు, అంటే మనకి చెప్పేదంటే ఈ సైజ్ చెప్పుకోవచ్చు, 2 కార్లు అటు ఇటు పాస్ అయిపోవచ్చు. పెద్ద గోడ, ఇంకా ప్లేస్ ఉండిద్ది. ప్రియులారా, అంత పెద్ద గోడ, అది మందంగా కట్టబడింది, బలంగా కట్టబడినది. అలాంటి గోడ ప్రాకారాన్ని కోల్చటం ఏనుగుల వల్ల కాల, వీళ్ళ దగ్గర ఉన్న యుద్ధానికి ఉపయోగించే ఆయుధాల వల్ల కాల, దేని వల్ల కాల, ఏమీ చేయలేని పరిస్థితుల్లో దేవుని సహాయం కొరకు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు మా పక్షాన ఉన్నట్లయితే మా సహాయం కొరకు రమ్ము అని అడుగుతున్నాడు. యెహోషువకి దేవుడు ఒక బలమైన వాగ్దానం ఇచ్చాడు. 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని వాగ్దానం ఇచ్చాడో చూడండి ఒక్కసారి. నీవు బ్రతుకు దినములెల్లా ఏ మనుషుడు నీ ఎదుట నిలబడడు. చూడండి 5వ వచనం. నీవు బ్రతుకు దినములెల్లా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు, ఏమండి, నీకును నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ప్రకారం ఈ దేశాన్ని నిశ్చయముగా
నీవును ఈ ప్రజలను స్వాధీనం చేసుకుంటారు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు బ్రతుకు దినములలో ఏ మనుష్యుడు నిలబడలా నీ ఎదుట. ఎవరికిచ్చింది ఇది? ఎవరికిచ్చాడు ఇది? యెహోషువ. కారణం ఏంటంటే యెహోషువలో దైవాత్మ ఉన్నది. మోషేకి డైరెక్ట్ గా దేవుడు చెప్తాడు, మోషే నా ఆత్మ యెహోషువలో ఉన్నది. ఏం చెప్పాడట? ఆత్మ యెహోషువలో ఉన్నది. అంటే యెహోషువలో ఉన్నది ఎవరి ఆత్మ అంటే దేవుని ఆత్మకు ఎప్పుడైతే స్వాగతం పలికాడు యెహోషువ, దేవుని ఆత్మను స్వీకరించడానికి, దేవుని ఆత్మను ఆహ్వానించడానికి, దేవుని ఆత్మకు చోటు ఇవ్వడానికి యెహోషువ ఎప్పుడైతే సంసిద్ధుడై ఉన్నాడో అప్పుడు దేవుని ఆత్మ యెహోషువలోనికి వచ్చేసింది. అంటే దైవాత్మ పూర్ణుడై ఉన్నాడు యెహోషువ. చాలా మంది సేవకులు గాని, విశ్వాసులు గాని, విశ్వాసురాలు గాని, ఎవరైనా సరే, దైవజనులు కావచ్చు, సేవకురాలు కావచ్చు, సేవకుడు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాళ్ళ స్త్రీల, పురుషుల, పెద్దల, చిన్నల, యవనస్తుల కాదు. ఎవరైతే దేవుని ఆత్మను స్వీకరించి ఉంటారో, ఎవరైతే దైవికమైన ఆత్మ చేత నింపబడి ఉంటారో వారి పక్షాన దేవుడు ఉంటాడు. అది గుర్తుంచుకోండి. దేవుడు మన పక్షాన్ని ఎందుకు లేడు? అన్యాయపు న్యాయాధిపతి దగ్గర ఓ న్యాయం కొరకు పరితపిస్తున్న విధవరాలకు దేవుడు న్యాయం చేయడానికి కారణం ఏంటంటే ఆమె న్యాయం కోసం పోరాడుతుంది. న్యాయం కోసమే కానీ అక్రమం కోసం కాదు, అన్యాయం కోసం కాదు. కారణం ఏంటంటే ఆమె దైవికమైన భక్తి కలిగిన స్త్రీ. ఆమె చాలా మంది స్త్రీలు ఉంటారు, దైవికమైన భక్తి గల జీవితం ఉండదు, దైవాత్మ పొందుకుందామనే ఆలోచన వారిలో ఉండదు, దైవికమైన కార్యాలు చేద్దామని వారిలో ఉండదు, దైవికమైన తలంపులు ఉండవు, దైవికమైన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పరితపిద్దామనే ప్రాణం వారిలో ఉండదు, దైవికమైన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులెత్తే మనస్సు వారికి ఉండదు. కారణం ఏంటంటే వారి ఆకారానికి దైవికమైన భక్తుల్లా కనపడతారు కానీ ఇన్సైడ్ అవుట్ సైడ్ అవుట్పుట్ ఒకటి, ఇన్సైడ్ ఒకటి. అంటే బయటకు ఒక రకంగా, లోపలికి ఇంకో. లోపల అంతా కూడా కాదనే, లోపల వారికి దేవుని ఆత్మకు వారిలో చోటు లేదు. దేనికి చోటు ఉందంటే అపవిత్రమైన కార్యాలు చేయడానికి, అపవిత్రమైన ఆలోచనలకు, అపవిత్రమైన తలంపులకు, సమస్త విధాలైనటువంటి పాపముతో కూడుకున్న తలంపులకు, కీడులకు మూలమైంది ఆ హృదయం. అందుకే దేవుడు వారి హృదయంలోనికి రాలేకపోతున్నాడు. ఆ హృదయ ద్వారం ఎంత కొట్టినా కానీ ఆ హృదయ ద్వారాలు తెరవబడవు, అవి మూయబడ్డాయి. కాబట్టి ఆ మూయబడిన దాంట్లో ఏముందంటే పాపం, 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 పాపమే. అదే శాపం కుటుంబాలకు. తెలియకుండా చాలా మంది పాపాన్ని ప్రేమిస్తూ శాపాన్ని తెచ్చుకుంటూ ఏమంటారంటే దైవికమైన ఆత్మ ఆయనకైనా వచ్చేది, దైవికమైన ఆత్మ ఆమెలోనికైనా వచ్చేది, మాలోనికి రావాలంటే దేవుడు స్వార్థపరుడు అంటాడు. వీడి హృదయం ఎలా ఉందో తెలియదు. వీడికి పరిశీలన చేసుకున్నప్పుడు నా హృదయం ఎలా ఉందా అనే ఆలోచన ఆ వ్యక్తికి రావాలి. దేవుడు తన నేత్రంతో అలా చూస్తున్నప్పుడు యెహోషువ ఆశతో, ప్రాణం ఆశతో ఉన్నదట. దేవుడు ఎప్పుడు నన్ను దర్శిస్తాడా, ఎప్పుడు దేవుని యొక్క ఆత్మచేత నేను నింపబడతానని ప్రాణం ఆతృత్వం ఉందట. అనేక దినాలు ఆహారం లేక, సరైన నీళ్లు లేక, ఉపవాసంతో క్షీణించిపోతూ ఉన్నాడు. దేవుని ఆత్మ కావాలి అనుకున్న వాళ్ళు శరీర క్రియలను నెరవేర్చుకోరు, శరీర పోషణ గురించి ఆలోచన చేయరు. ఆ యెహోషువ తపనేంటో తెలుసా? దైవాత్మ చేత నేను నింపబడాలనే తపన యెహోషువలో ఉంది. నీలో ఏ తపన తెలుసా? ఎలాగైనా సరే మోసం చేసేనా, అక్రమం చేసేనా, అన్యాయం చేసేనా, ఏదో ఒకటి చేసి నా కుటుంబం గొప్పగా ఉండాలి అనుకుంటావు. అది పతనమయ్యే కుటుంబం తెలియట్లేదు నీకు. ఆత్మీయమైన దీవెనల చేత, ఆత్మీయమైన ఆశీర్వాదాల చేత నింపబడే వాళ్ళు ఎలా ఉంటారు అంటే గతంలో మనం నేర్చుకున్నాం. మొన్న శుక్రవారం కొర్నేలు కుటుంబం గురించి నేర్చుకున్నాం. టిడ్కోలో కొర్నేలు ఒక్కడే కాదు, ఆయన కుటుంబం కూడా దైవికమైన భక్తి కలిగిన జీవితంలో ఉన్నారు. కొర్నేలు ఒక్కడే దేవుణ్ణి ఆరాధించలా. దైవికంగా కొర్నేలు ఎంత బలమైన ఆత్మశక్తి చేత నింపబడ్డాడో అదే ఈక్వాలిటీ కుటుంబంలో ఉన్నది. ఈరోజు మన కుటుంబంలో అలా లేదా? బిడ్డలు క్రమం తప్పిపోతున్నారా? భార్య క్రమం తప్పిపోతుందా? భర్త క్రమం తప్పిపోతున్నాడా? అంటే నీలో బలమైన ప్రార్థన లేకపోయి ఉన్నదా? అయితే ఈరోజు ఒక్కసారి అనుకో, మొట్టమొదటి టార్గెట్ నీ భర్తని, బిడ్డలను చేసుకును.
ఎలాగైనా సరే నా భర్త మారిపోవాలి, నా బిడ్డలు మారిపోవాలా ప్రభువా, ఏ ఆత్మశ్రేత నన్ను నింపావో అదే ఆత్మ నా భర్తను తాకాలి, అదే ఆత్మ నా బిడ్డలను తాకాలి, అదే ఆత్మ నా భార్యను తాకాలని భర్త ఈ ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన యెహోషువలో ఉంది కాబట్టే యెహోషువ తన కుటుంబం మొత్తాన్ని కూడా దేవుని యొక్క పాదాల దగ్గరికి తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెహోషువ పక్షాన్ని ఇప్పుడు ఎవరున్నారు తెలుసా సహాయం చేయడానికి? యుద్ధ వీరుల అవతల, భయంకరమైన సూర్యుల అవతల, భయంకరమైన పరాక్రమశాలులు, వాళ్ళు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు. ఆ ఎరుకో గోడలు కూలిస్తే చాలు జయం వీళ్ళదే. అంత బలమైన గోడలు కూల్చటం వీళ్ళ వల్ల కాటల్లా. వాళ్ళు మనుషుడు అటుపక్క ఇటుపక్క వెళ్లకుండా ద్వారాలు మూయబడేసరికి ఏం చేయాలో పాలిపోని పరిస్థితులు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ధైర్యం వహించిన యెహోషువ అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, యెహోవా మన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస జీవితంలో మనకేం కావాలట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలా. నిబ్బరము కలిగి ధైర్యం ఉండాలా. దేవుడు చేయబోతున్న సహాయం కొరకు ఎదురు చూడాలి. అదే దేవుని యుద్ధం. హల్లెలూయా. ఒక అన్యాయపు వ్యక్తి అయినటువంటి న్యాయాధిపతి దగ్గర న్యాయాన్ని గెలుచుకుంది ఒక విధవరాలు. కారణం ఏంటంటే నిబ్బరము కలిగి ఉంది, ధైర్యంగా ఆయన ఏమైనా చేస్తాడని భయపడకుండా ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఆమె పక్షాన ఎవరున్నారు? ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, యెహోవా మన పక్షాన లేక క్రీస్తు మన పక్షాన ఉన్నాడు అంటే మనతో ఉన్నాడు అని అర్థం. అంటే దేవుడే మనతో ఉంటే, దేవుడు మన ప్రక్కన నిలిచి ఉన్నా, దేవుడు మనతో ఉన్నా, దేవుడు మన పక్షాన ఉన్నా, దేవుడు మన కోసం ఉన్నా జరిగేవి నువ్వు ఊహించనంత గొప్ప 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 మేలులే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊహించని మేలులతో నేను దేవుడు తృప్తిపరచాలి అనుకుంటే, దేవుని ఆత్మకు నీలో చోటు ఉంటే చాలు, నువ్వు ఊహించని మేలు నువ్వు పొందుకుంటావు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఎరుకో గోడలు భయంకరమైన బలముతో కూడుకున్నాయి. ఏ మనుషుడి వల్ల ఏ మృగాల వల్ల కూడా సాధ్యపడేది కాదు అది, కానీ దేవుని వల్ల సాధ్యపడింది. దేవుడు వారి పక్షాన ఉంటే కేవలం నిబ్బరము కలిగి ధైర్యముతో దేవుని స్తుతించి ఉండగా ఆ యొక్క ప్రాకారాలు ఏమైపోయినాయట? కూల్చివేయబడ్డాయి. దేవుని స్తోత్రం. బలమైన సమస్యనిది, బలమైన సమస్య, శ్రమ అనుకుంటున్నావు నువ్వు, అవన్నీ కూడా నీ కళ్ళ ముందే దూరంగా పడిపోవాలంటే దేవుడు నీ పక్షాన ఉండాలి. దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే దేవుని ఆత్మకు నీ హృదయములో చోటు ఉండాలి. ఉందా? ఎంతమందికి నిజంగా దేవుని ఆత్మ నాలో లేదయా అని ఒప్పుకున్న వాళ్ళకి క్షమాభిక్ష ఉంటుంది. కానీ దేవుని ఆత్మ నాలో ఉంది కానీ దేవుడు నాకు చేయట్లా అని అంటారు, చూసావా? వారు అబద్ధికులే. యెహోషువ అన్నాడా? ప్రజలందరూ భయభ్రాంతులు గురైపోయారు. ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఇంత బలమైన ప్రాకారాలు ఎక్కడ కూల్చగలుగుతాం, ఎక్కడ దీన్ని సాధించగలుగుతాం, ఎక్కడ దీన్ని స్వాధీనపరచుకోగలుగుతాం? యెహోషువ, నువ్వు బలి అయిపోయేది కాక మమ్మల్ని కూడా బలి చేస్తావా అని ఇశ్రాయేల్ ప్రజలు ఉండొచ్చు. కానీ ఆ ప్రజల్ని ఎలా అన్నాడు తెలుసా? నువ్వు కూడా నీ కుటుంబాన్ని ఏమనుకోవాలి తెలుసా? నీ కుటుంబంలో తలెత్తిన సమస్య ఏదైనా ఉన్నట్లయితే, అది బలమైన సమస్య కావచ్చు, ఆ సమస్య వీడిపోవాలంటే ఫస్ట్ దేవుని ఆత్మకు నువ్వు చోటివ్వు. చోటిచ్చి నీవు నిబ్బరం కలిగి ఉండు. నిబ్బరం కలిగి ఉన్న నీవు ధైర్యముతో అడుగు వేయి, భయపడబాక. విజయము నీ సొత్తు అవుతుంది, విజయము నీ సొంతమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మన పక్షాన ఉండగా, లేక దేవుడు మనతో ఉండగా, దేవుడు మన ప్రక్కన ఉండగా అపజయం అనేది మనం ఎరుగనే చెప్పాలా? అపజయం అనేది మనం ఎరుగం. కారణం ఏంటంటే దేవుడే మన పక్షాన ఉన్నాడు, దేవుడే మనకు తోడుగున్నాడు, దేవుడే మనతో ఉన్నవాడు. దేవుడు నీతో ఉండాలంటే నీ హృదయంలో దేవుని చోటిచ్చావా? ఏ రోజన్నా సరే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించావా? బిడ్డలారా, మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు, చాలామంది పాటలు వింటూ ఉంటారు. ఆ పాటలు తీసుకొచ్చి కాపీ ఇక్కడ చక్కగా పాడాలనుకుంటారు, పాడలేకపోతారు. దైవారాధన ఎలా ఉండాలి తెలుసా? దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలి.
నీ హృదయపూర్వకంగా అలా దేవుణ్ణి ఆరాధించుడు. నువ్వు పాడే పాట ఎలా ఉండిద్దంటే దానికి శృతి ఉండదు, లయ ఉండదు, అన్నీ తప్పులే. ఎంతకాలం అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ స్వరం అలానే ఉంది, నో చేంజ్. నా స్వరం అలా లేదు. నేను పాటలు పాడతాం మొదలేసినప్పుడు పరిగెత్తేవాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు. ఇప్పుడు ఎవడు పరిగెత్తాడు, కూర్చుంటాడు, చక్కగా ప్లే చేసుకుంటాడు. కారణం ఏంటి? మనసు పెట్టాను, నా మనసును దేవునికి ఆనుకునేటట్టు చేసుకొని ఆరాధించడం ప్రారంభించా. కానీ ఎప్పుడు దేవుణ్ణి స్తుతించుడే అపశృతి పలుకుతాం. ఏం నూరు అది, కంపు నూరులాగా. దేవుణ్ణి ఆరాధించేది ఆత్మతో ఆరాధించుడు. ఒక్కసారి ఆరాధింతును నిన్నే, ఆరాధింతును నిన్నే. నువ్వు యూట్యూబ్లో పాటలు వింటావు కదా, వినేటప్పుడు ఆ పాట ఎట్ట పాడుతున్నారు పాడి నేర్చుకో. అపశృతి పాడబాక. అపశృతి కూడా నేను చెప్తున్నా, అంటే నాకు పాట రాదని మౌనంగా ఉన్నావు అనుకో, నువ్వు తప్పు చేసినట్టే. మళ్ళీ అపశృతి పాడబాక. కరెక్ట్ అయిన శృతిలో ఆ పాట వింటున్నావే, విన్నప్పుడు కాపీ చక్క రాసుకొని పాడతావే, అన్ని తప్పులు పాడతావు. ఎందుకు? ఆ పాట ఎలా ఉంది అలానే పాడు. అప్పుడు దేవుని మహింపరిచినట్టయితే. ఎన్ని సంవత్సరాలుండా నీ గొంతు నీదే, కోకిల గొంతులాగా. నా గొంతు నాదే, కాకి గొంతులా కదా. ఎంత బాగా పాడతారో మీరే, మిమ్మల్ని అంటుంది నేను. ఆ పాటలు విన్నప్పుడు ఆ పాటలో పాడిన రాగం ఏంటి, తాళం ఏంటి చూసుకొని పాడాలా. ఎట్ట పడితే అట్ట పాడితే పాడేవంటే పాడిందే ఏమంటారు, పాడావంటే పాడావు. ఏం పాడావు అంటే ఒక మనిషినే మెప్పించలేకపోతే దేవుణ్ణి మెప్పించగలుగుతాను. నీ మనసులో వేరే ఆలోచన ఉన్నా కూడా దేవుడు తప్ప. యెహోషువకు ఆలోచన ఏంటి తెలుసా? దేవుడే. యెహోషువ అంతరంగం ఏంటి తెలుసా? దేవుడే. అందుకే యెహోషువ, చెప్పండి, యెహోషువ పక్షాన దేవుడు. నీ పక్షాన అంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడా? ఉంటే దేవుడికి నీ హృదయంలో చోటిస్తావు. అపశృతులు అనగానే పాస్టర్ గారు పాటలు అని అనుకుంటున్నాడేమో. పాటలే కాదు తల్లులారా, వినండి. అపశృతి అంటే ఏంటి తెలుసా? అపశృతి చెప్తున్నా మళ్ళా మీకు. అపశృతి అంటే శృతి సరిగా లేనిది, అంటే క్రియ సరిగా లేనిది. మీ హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవుడికి చోటు ఉందంటే ఉందండి, 8th క్లాస్ ఉంది. ఏంటి 8th క్లాస్? నీ క్లాస్ అంటే దేవుడికి తెలుసు. ప్రార్థన చేస్తున్నావా? కనీసం వాక్యం చదువుతున్నావు, ఒక్క పదమన్న చదువుతున్నావు డైలీ? మనం క్యాలెండర్స్ తీసుకెళ్ళి ఇంట్లో తగిలించుకున్నామే. ఎట్టగట్ట డైలీ అక్కడెక్కడ మన ముఖం ఉంది, ఆ ముఖం చూసుకుంటాంగా, అంటే అక్కడ ఉన్నది కింద. ఆ ముఖాలు చూసుకునేటప్పుడు ఆ పక్కనే ఉన్న వాక్యాలు ఎందుకు చదవు నువ్వు? ఏ రోజుకి ఆ రోజు అంటే శ్రద్ధ లేదు. మళ్ళీ దేవుడు నీ పక్షాన చెప్పండి, ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఉన్నాడు కదా? ఏమ్మా నిజం చెప్పండి, అబద్ధం. ఉన్నాడా? ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? ఎందుకు లేడు? నీ హృదయములో దేవునికి చోటు లేదు కాబట్టి దేవుడు లేడు. చోటిచ్చి చూడు, చోటిచ్చి చూడు దేవునికి. నీ బ్రతుకులో ఓటమి లేకుండా చేస్తాడు. నువ్వు అడుగు పెడితే ప్రతి అడుగును కూడా దేవుడు ఆశీర్వదకరంగా మార్చేస్తాడు. దేవుడు ఆశీర్వదకరంగా నీ అడుగును మార్చాలంటే దేవునికి మనసిచ్చి చూడు. లోకంలో ఉన్న మనుషులకు కాదు, దయ్యాలకు కాదు, దయ్యపు క్రియలకు కాదు, దేవునికి మనసిచ్చి చూడు. దేవుడు నిన్ను మహిమకరంగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎరుకో ప్రాంతం ప్రవేశించారు, విజయాన్ని పొందుకున్నారు. కారణం యెహోషువ ప్రార్థిస్తాడు, యెహోషువ స్తుతిస్తాడు, యెహోషువ ఆరాధిస్తాడు, యెహోషువ పరిచారకుడుకున్నాడు, యెహోషువ దేవుణ్ణి మాత్రమే ధ్యానం చేస్తాడు, యెహోషువ నేత్రాలు దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉంటాయి. మరి నీ నేత్రాలు ఎటు చూస్తున్నాయి? ఈరోజు డబ్బులు లేవంటే మా అన్నయ్యను ఒక 1000 రూపాయలు అడిగితే బాగుండిద్దే, మా అమ్మను ఒక 1000 రూపాయలు అడిగితే బాగుండిద్దే, మా నాన్న 1000 రూపాయలు అడిగితే బాగుండిద్దే, లేదా మా తమ్ముడిని అడిగితే బాగుండిద్దే, లేదా మా అక్కని అడిగితే బాగుండిద్దే, లేదా పక్కింటిని అడిగితే బాగుండిద్దే, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూడు. నిబ్బరం కలిగి, అంటే ఆందోళన లేకుండా ధైర్యంతో దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడిగి చూడు. నీ పరిస్థితులే దేవుడు మార్చేస్తాడు. మన స్థితులు పరిస్థితులు మార్చే దేవుడు మనతో ఉంటే మనకి ఎన్ని విజయాలో తెలుసా? ఒకరోజు
అపోస్తుడైన పౌలు పక్కన అనేక మంది శిష్యు బృందం ఉంది. కానీ ఒకసారి సందర్భంలో పౌలును వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే పౌల్ని శిక్షిస్తే మమ్మల్ని కూడా శిక్షిస్తారు ఈ రోమా గవర్నమెంట్ పౌల్ని శిక్షిస్తే మమ్మల్ని కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది. కాబట్టి పారిపోవటం అంత ఉత్తమం మరొకటి లేనే లేదని చెప్పి పారిపోయారు అందరూ. పారిపోయినప్పుడు జరిగింది ఏంటి చూడండి ఒకసారి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. పారిపోయినప్పుడు పౌలు ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు. ఇక అప్పుడు అంటాడు పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఈ పత్రికను, నాయనా నా ప్రియ కుమారా తిమోతి, ఇదిగో నేను చెప్తున్నా విను అని. చూడండి 2:4-16. రెండవసారి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడును నా పక్షమున, ఏమండి, మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షాన నిలవలేదు. స్తోత్రం. సింహము నుండి తప్పించబడితే దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు నా పక్షాన ఎవ్వడం లేడు. కానీ ఎవరున్నారు తెలుసా? నా ప్రక్కన ఎవరు నిలబడరు తెలుసా? నా ప్రియ కుమార తిమోతి, నా పక్కన ఎవరు లేరు మనుషులు, కానీ నిలబడి ఉన్నది దేవుడు మాత్రమే. నీ ప్రక్కన నిలబడతాడు దేవుడు, నీ పక్షాన్ని నిలబడతాడు దేవుడు, నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి దేవుడు నిలబడతాడు. ఆ దేవుడు నీ పక్కన నిలబడి ఉండాలంటే, నీతో ఉండాలంటే దేవునికి నీ హృదయంలో చోటుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. దెయ్యపు కార్యాలు ఉన్నాయా నీ హృదయం? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయిందాక అన్ని దెయ్యపు కార్యాలు. పొద్దునే లేవటం ఏం ఆలోచన చేస్తున్నావు? ఉదయకాలమే. మధ్యాహ్న కాలం ఏ ఆలోచనలు చేస్తున్నావు? రాత్రి కాలం పడుకోబోయే ముందు ఏం ఆలోచనలు చేస్తున్నావు? బైబిల్లో ఒక చోట రాయబడి ఉంది కదా, ప్రవక్త అంటాడు, వారు పడకల మీదకి వెళ్ళేటప్పుడే ఉదయకాలమే మోసపు క్రియల గురించి యోచన చేస్తాను అని. పడకల మీద పడుకోబోయేటప్పుడట పొద్దునే లేచి ఏమి మోసపు కార్యాలు చేద్దామని యోచన చేస్తామంట. మనం మంచం దిగేటప్పుడే, మంచం మీద ఉండగానే దుష్కార్యముల గురించి మనం ఆలోచన చేస్తామన్నది బైబిల్లో. దేవుని పిల్లలు అలా చేయరు. నా ప్రక్కనే దేవుడు ఉండాలి అనుకుంటే నేను దేవుని స్తుతించేవాడి ఉండాలి బిడ్డలారా. నా ప్రక్కనే, నా పక్షాన నాతో ఉండి దేవుడు గొప్ప జయాన్ని నాకు ఇవ్వాలి అంటే దేవుడు నాతో ఉండాలి. నా హృదయంలో దేవునికి చోటు ఉండాలి. నీ హృదయంలో ఉందా? దేవుడు నా పక్కనే ఉండి ఎందుకు నన్ను బలపరుస్తున్నాడు? దేవుడు నా ప్రక్కనే ఉండి నాకు ఎందుకు విజయాలు ఇస్తున్నాడు? కారణం ఒకటే, ఈ హృదయంలో దేవునికి చోటు ఉందో లేదో దేవునికి తెలుసు. నీ హృదయంలో దేవునికి చోటు ఉందో లేదో ఆ దేవునికే తెలుసు, నాకు కాదు. ఉందా చోటు? ప్రళయాలు అడ్డొచ్చి పడినా సరే, భయంకరమైన పేరు ఉప్పెళ్ళు వచ్చి పడినా సరే, సహాయం చేయాలనుకున్న దేవుడు సహాయం చేయకుండా మానడు. అది గుర్తుంచుకోవాలి మీరు. దేవుడు సహాయం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఏ మనుషుడు కూడా దాన్ని ఆటంకపరచలేడు, అడ్డుపరచలేడు, దాన్ని ఆపలేడు. యెహోషువ పక్షాన దేవుడున్నాడు, ఇశ్రాయేలు పక్షాన దేవుడున్నాడు, మోషే పక్షాన దేవుడున్నాడు. ఇక్కడ పౌలు పక్షాన దేవుడు నిలబడి విజయాన్ని ఇచ్చాడు, సింహపు నోట నుండి తప్పించాడు. సింహం అంటే ఏంటి తెలుసా? అపవాది నోటను పడకుండా తప్పించాడు. 124వ కీర్తన భాగం 2 మాటలు చదివి ముగించుకుందాం. మరలా వచ్చే వారం ఇదే మాటలు మరలా ఇంకొక ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఈ మాటలు మరలా దేవుడు మన పక్షానుండగా మనకు విరోధి ఎవడు? చూడండి, దేవుడు మన పక్షాన ఉంటే జరిగే కార్యాల గురించి ఇంకొక ఎపిసోడ్ నేర్చుకుందాం. చూడండి సార్, 124వ కీర్తన ప్రారంభ వచనాలను చదువుదాం. ఏముంది అక్కడ? చదవాలి. టక్కీమని. ఏంది ఇంత ఆలస్యం? మనుషులు మన మీదకి లేచినప్పుడు, అమ్మా అందరూ వినాలిది,
మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఉండిన ఎడల కాదు, ఉండని ఎడల, అంటే దేవుని తోడు, దేవుడు మన పక్షాన లేకపోతే ఏమైందట? వారి ఆగ్రహం మనపై రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనము ప్రాణములతోనే, ఏందట? ప్రాణములతోనే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన ప్రక్కన ఉండాలంటే, దేవుడు మనకు తోడే ఉండాలంటే, నిజంగా చాలా మంది జీవితాల్లో ఏముండిద్దంటే కుట్రలు ఫేస్ చేస్తూ ఉంటారు. మీ జీవితాల్లో శత్రువులు ఏం చేస్తారంటే మీ మీద నిరంతరం కుట్రలు కుయుక్తులతో ఉంటారు. నీ ఇల్లు పడిపోతే సంతోషపడతారు, నువ్వు అనారోగ్యం పాలైతే సంతోషపడతారు, నీకు నష్టం కలిగితే సంతోషపడతారు. కానీ దేవుడు తోడై ఉండని ఎడల వారి సంతోషమే నిజమవుతుంది. దేవుడు తోడై ఉండిన ఎడల మన శత్రువు ఎదుట ఆయన భోజన బలం సిద్ధపరిచి కూర్చోబెడతాడు. ఆ దేవుడు తోడు నీకు కావాలంటే యెహోషువ ఇటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు, పౌలయ్య ఎటువంటి ఆత్మ అభిషేకం కలిగి ఉన్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా దేవుని ఆత్మ ఈ అంత్య దినాల్లో కలిగి ఉండాలి. దేవునికి చోటిస్తున్నావో, దెయ్యానికి చోటిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ ప్రక్కనే ఉండి నేను బలపరిచే సింహం నోట పడకుండా చేయాలంటే, అపవాది చెరలోనికి నువ్వు పోకుండా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిందేం తెలుసా? మొట్టమొదట నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి చూడు. దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి చూస్తే చాలు. అపవిత్రమైన కార్యాలకు దూరం అయిపో. పవిత్రమైన పరిశుద్ధమైన ఆలోచనతో దేవుడి సన్నిధానముకు రా. దేవుడు గొప్ప గొప్ప సాహస క్రియలు నీ పట్ల చేసి నీ పక్షాన దేవుడు ఉన్న శత్రువులు సైతం నిన్ను చూసి తరమకుండా పారిపోయేటట్టు దేవుడు చేయగలుగుతాడు. దేవుడు మన పక్షాన ఉంటే శత్రువులు కూడా పారిపోతారండి, మన దగ్గర రారు. మీకు తెలుసో లేదో? దేవుడు మన పక్షాన ఉంటే శత్రువు కూడా గడగడగడగడగడ వణికిపోతాడు. శత్రువు ఎందుకో తెలుసా? వారి పక్షాన దేవుడు వణికిపోయాడు. ఒక ఆయన బైబిల్లో అబ్రహాం పక్షాన దేవుడు ఉన్నాడని చెప్పి తెలిసి రాజు అబీమెలెకు గజ 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 వణికిపోయాడు. ఆయన, వమ్మో, నీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు నాయన, నన్ను దీవించి, నన్ను క్షమించి, మన్నించి నా కొరకు ప్రార్థించి వెళ్ళన్నాడు. అంటే శత్రువు సైతం ఏమైపోయాడట? గడగడ గడగడ. ఫిలిస్తీన్లు కూడా గడగడగడలాడిపోయారు కొన్ని సందర్భాల్లో. కారణం ఏంటంటే వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. బాబోయ్, వాళ్ళ దగ్గర మనం నిలబడలేం. మరి దేవుడిని పక్షాన ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుడికి చేసేవన్నీ చేస్తున్నావా? దేవుడు నీ పక్షాన నిలబడి ఉండాలంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధికి గౌరవంగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నావు, అట్టే దేవుడు ఉంటాడు నీతో. ప్రతి బుధవారం వస్తున్నావో దేవుడు ఉన్నట్టే నీతో. ప్రతి శుక్రవారము వస్తున్నావు, దేవుడు ఉన్నాడు నీతో. ఎందుకో తెలుసా? ఆదివారం క్రమం తప్పవు, అందరికంటే ముందుండేది నువ్వే కాబట్టి. బుధవారం క్రమం తప్పవు, అందరికన్నా నువ్వు ముందుంటావు కాబట్టి. శుక్రవారమైనా, కృతజ్ఞత కూడికైనా క్రమం తప్పో, ఏకాంత ప్రార్థన అయినా క్రమం తప్పో, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఈ క్రమాన్ని ఆచరించే వారితో దేవుడు ఉంటాడా? ఈ క్రమాన్ని అక్రమంగా మార్చుకునే వాళ్ళతో దేవుడు ఉంటాడా? ఎవరితో దేవుడు ఉండేది? ఇప్పుడు క్రమం ఆచరించాలా? ఆల్రెడీ ప్రేయర్ అంటే దుప్పటి ముసుకేసుకొని పడుకోవాలి. ఏ మనుషుల్ని మనం తీసుకురాకూడదు, వస్తే వాడు రక్షించబడతాడు కదా. ఇది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పాపి నశించిపోవటం ఇష్టం లేక ఆ పాపిని ఎలా అయినా రక్షణ మార్గంలో నడిపించడానికి లేవనెత్తి, బలపరిచి, ప్రోత్సాహపరిచి దేవుని సన్నిధి తీసుకొస్తారు. దుర్మార్గపు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నువ్వు రాకపోయినా పర్లా, నేను ఒక్కడనే ఇల్లు వస్తా, నేను ఒక్కదాన్ని ఇల్లు వస్తా. ఇది దుర్మార్గం, ఇది అక్రమం, ఇది క్రమం కాదు. యెహోషువ అన్నాడా, అబ్బాయి నేను ఒక్కడనే దేవుని స్తుతిస్తున్నా, ఏమమ్మా నువ్వు కూడా ఇంట్లో చక్కగా పిండి వంటలు అన్నీ కూడా వండుకొని హ్యాపీ తిని పడుకోండే, నేను ఒక్కడిని దేవుని స్తుతిస్తే చాలు అన్నాడు యెహోషువ. కొర్నేలి అన్నాడా, నేను ఒక్కడిని దేవుని స్తుతిస్తే చాలని? దేవుని దూత గాబ్రియేలు దిగొచ్చి ఏముందో తెలుసు కొర్నేలితో?
నువ్వు నీ కుటుంబం నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన అన్నాడు. యెహోషువతో దేవుని పరాక్రమశాలి అయినటువంటి దేవుని దూత యెహోవా సైన్యాధ్యక్షుడు వచ్చాడంట అక్కడికి. దేవుడు సైన్యాధ్యక్షుడు, మా సైనికుల్లో ఒకడు కాదు, ఆ సైన్యాన్నే నడిపించే నాయకుడు వచ్చి మాట్లాడుతున్నాడు యెహోషువతో. అంటే యెహోషువ ఎంత భక్తిగల జీవితాన్ని జీవించాడు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ఆ భక్తి మనలో ఉందా? మందిరంలో ఆ 2 గదులు అలా వెళ్ళి చుట్టూ తేరిపారు చూసినప్పుడు ఎక్కడొస్తూ అక్కడ పడి ఉంటే ఇది మనకు కాదులే అనుకుంటాం మనం. ఇది భక్త్యా? లైట్లు పోయినాయి అనుకో, లైట్లు పోతే పోయి మనకెందుకు, మన కాదులే అనుకుంటాం. ఇది భక్త్యా? చేపలు చినిగిపోతే మనకెందుకులే, ఇది భక్త్యా? భక్తి ఎలా ఉంది తెలుసా? ఇది పరిశుద్ధమైన స్థలం. దీనిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి మనుషుడు పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేస్తాడు. ఇది పరిశుద్ధమైన స్థలం. ఈ స్థలములో ప్రవేశించమంటే మన ఆలోచనలో పరిశుద్ధత, మన అంతరంగంలో పరిశుద్ధత, మన తలంపుల్లో పరిశుద్ధత, మన క్రియల్లో పరిశుద్ధత, మన మాటల్లో పరిశుద్ధత ఉందా? ఉంటే ఖచ్చితంగా దేవుని పక్షాన ఉంటాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? ఉదయకాలం రాగానే మీరు ఏం చేయాలి తెలుసా? మొట్టమొదట నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. గడచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు, గడచిన బుధవారం నుంచి ఈ బుధవారం వరకు, గడచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు, గడిచిన నెల నుంచి ఈ నెల వరకు నన్ను ప్రభువా ఎన్నో రకాల ఒత్తిడులు, ఎన్నో రకాల మానసికమైన అలసటతో నేనుండి తెలుసు తెలియక ఏదైనా నీకు విరోధంగా ఏదైనా తప్పు చేస్తే నన్ను మన్నించు, క్షమించు, పరిశుద్ధపరిచి నీ మహిమగల పాత్రగా నన్ను వాడుకో అని మనం చేయాలి ప్రార్థన. అటువంటి ప్రార్థన మనం చేస్తున్న బిడ్డలారా, దేవుడు నీ పక్షాన ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ పక్షాన నుండి నీ విరోధులు ఓడించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవునికి నీ మనసులో చోటు ఇవ్వడానికి ఇష్టపడితే మోకరించండి, ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పక్షాన ఉండని ఎడలా శత్రువులు మనల్ని మిరింగి వేస్తారు. అపవాది అయిన సాతాను గర్జించు సింహములు ఎవరిని మిరింగుదామని పుంచులు వేయించున్నది. సింహము నోట పడకుండా దేవుడు మనల్ని తప్పించాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. గర్జించు సింహము నోట పడకుండా పౌలును తప్పించిన వాడా నీకు స్తోత్రం. మా హృదయంలో నీకు చోట్లేదా? దైవాత్మ పూర్ణులుగా ఉండవలసిన మేము, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడవలసిన మేము నీకే విరోధంగా తయారయ్యా మా ప్రభు. క్షమించండి, మన్నించండి అయ్యా. నీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు ప్రభు. నీవు మా పక్షాన ఉండాలంటే మా హృదయాన్ని నీకు సమర్పించుకోవాలి. ఆత్మతో నిన్ను ఆరాధించాలి. నీవిచ్చిన వాక్యమును ధ్యానం చేయాలి. నీ యొక్క వాక్యానుసారముగా, నీ చిత్తానుసారముగా నడుచుకునే వ్యక్తులుగా మేము ఉండాలి. సహాయం దయచేయండి. ఇప్పటి వరకు తెలుసో తెలియక మా ఇష్టానుసారమైన జీవితం జీవించాం. లేదు ప్రభువా, నీకు ఇష్టానుసారమైన జీవితం మేము జీవిస్తాం. మందిర ఆవరణంలో ఏ వస్తువును మేము పాడు చేయము. మందిర ఆవరణ అంతయు పరిశుద్ధంగా, పవిత్రంగా మేము చూసుకుంటాం. ప్రతి స్థలములో మేము మోకరించి ప్రార్థన చేస్తాం. ఈ మందిరం అంతా ప్రార్థన ధూపం వేస్తాం ప్రభువా. సహాయం దయచేయి. మా కుటుంబాలను చక్కదిద్దండి. యెహోషువ వలె, కొర్నేలి వలె కుటుంబాలను చక్కదిద్దుకునే జ్ఞానం మాకు దయచేయి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము, స్తుతించదమని మహాభక్తులు సెలవిచ్చిన ప్రకారం మేము కూడా నేను స్తుతించి ఆరాధించేదని దయచేయి. అన్యాయపు అధికారి అయినటువంటి న్యాయాధిపతి ఓ విధవరాలి పక్షాన నిలబడ్డాడే, ఆమె పక్షాన మీరున్నారు నాయన. అయ్యా, ఇక్కడ పేదరికం ధనికం అని కాదు కాని ప్రభా, లేక పేదరికమా, దరిద్రమా, ఐశ్వర్యమా, అంతస్తులాని కాదు కాని ప్రభా, నిన్ను కలిగి ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు. నిన్ను కలిగి ఉన్నవారు మాత్రమే గొప్పవారు ప్రభా. సహాయం దయచేయి. మా హృదయాలలో ఉన్న ప్రతి కలంకాన్ని, ప్రతి దోషాన్ని తొలగింపచేసి పట్టుదలతో, దీక్షతో నిన్ను ఆరాధించే మనసు మాకు దయచేయి. ఈ వాక్యాన్ని వీక్షించి అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలు దీవించండి. నూతనంగా సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు దీవించండి.
అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యం దయచి, ఆర్థికంగా మానసిక కృంగి ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. నీ బిడ్డల పక్షాన మీరుండి విరోధమైన ప్రతి ఆయుధాన్ని మీరే ప్రభు దూరపరచండి. ప్రతి ఆయుధాన్ని కూల్చివేయండి, కాల్చివేయండి. నీ బిడ్డల పక్షాన, నీ సంఘ పక్షాన, నీ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ పక్షాన మీరే వ్యాజ్యమాడి న్యాయము తీర్చండి. అపవాది హేళన చేయబడాలి, నీ బిడ్డలు మీరు మహిమపరచబడాలి. సహాయం దయచేయమని, సమృద్ధికరమైన దీవెలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మర్చిపోవకండి, ఈ వాక్యాన్ని 10 మందికి షేర్ చేయండి. ఆ దీవెనలు మీరు కూడా పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్.